హాయ్ అండి. నేనైతే ఈరోజు ఊరు వెళ్తున్నాను. 4 days వరకు ఊర్లో ఉంటాను. అయితే నేను ఏ ఊరు వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అనేది అయితే మీకు తెలీదు. కానీ ఏ ఊరు వెళ్తున్నాను అనేది మీరు గెస్ చేసి నాకైతే మెసేజ్ పెట్టండి. మీరు గెస్ చేస్తే నేను ఏ ఊరు వెళ్తున్నాను అనేది నేను వెళ్ళే దారిలో వీడియోస్ పెడతాను. ఏ ఊరు వెళ్తున్నాను అనేది మీరు గెస్ చేస్తే నాకైతే మెసేజ్ పెట్టండి. నేను ఏ ఊరు వెళ్తున్నాను అనేది. ఊరైతే ఇప్పుడు బయలుదేరాను, వెళ్తున్నాను. ఇంకా రిటర్న్ ఎప్పుడు అనేది నాకు కూడా తెలీదు. 4 days అయిద్దో 5 days అయిద్దో ఏంటనేది తెలియదు నాకు కూడా. అనుకోకుండా బయలుదేరాను ఊరైతే. ఇంకా ఇప్పుడైతే బయలుదేరాను. వెళ్ళే దారిలో మంచిగా సిగ్నల్ ఉంటే, నెట్ ఉంటే నేనైతే వీడియోస్ పెడతాను. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను మీకు. ఎందుకు వెళ్తున్నాను, పనేంటి, ఏం పని మీద, అది హ్యాపీయా కాదా అనేది కూడా నేనైతే మీకు షేర్ చేస్తాను. ఎందుకు అనేది, అది హ్యాపీ కాదు, సంతోషము కాదు, ఏంటనేది నేనైతే చెప్తాను. మన ఫ్యామిలీ అందరికీ నేను షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. అయితే ఎందుకు ఊరు వెళ్తున్నాను సడన్గా అనేది అయితే వెళ్ళినా సాధ్యమైనంత వరకు నాకు కుదిరితే మట్టుకి వీడియోస్ పెడతాను. ఖచ్చితంగా అయితే పెడతాను, పెట్టకుండా ఉండను. నాకు ఎన్ని ఇబ్బందులున్నా వీడియో పెడతానికే ట్రై చేస్తాను. పెట్టకుండా అయితే అసలు ఆగను, పెడతాను. ఇబ్బందులున్నా ఏదున్నా సరే నేను వీడియో పెడతాను. మరీ కుదరలేదు అనుకున్నప్పుడు మట్టుకే నేను వీడియోస్ పెట్టను. లేదు అంటే ఏదో ఒకటి అయితే పెడతాను వీడియోస్ అయితే. ఈరోజైతే నేను బయలుదేరుతున్నాను. ఇంకా ఒక అరగంట టైం ఉంది. నేను బయలుదేరుతున్నాను, రెడీ అయిపోయాను, అంతా అయిపోయింది. ఊరైతే బయలుదేరిపోయాను. మీ అందరికీ హ్యాపీ జర్నీ అని నాకు మీరందరూ చెప్పాలి. హ్యాపీ జర్నీ అనేసి అయితే నాకు కామెంట్ చెయ్యండి. వీడియో చూస్తే ఖచ్చితంగా అయితే హ్యాపీ జర్నీ అని నాకు కామెంట్ చేయండి. ఏ ఊరు అనేది కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఏ ఊరు వెళ్తున్నాను అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే వెళ్తున్నాను కాబట్టి మీ మెసేజ్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే అండి, బాయ్. బాయ్. దారిలో ఖచ్చితంగా వీడియోస్ పెడతాను. ఓకే, బాయ్.